Hi everyone, I'm Dr. Sivaprasad, Pain Management Specialist, Advanced Spine and Knee Hospital, Banjara Hills Road number 12. 2015 నుంచి మనం ఇక్కడ స్పైన్కి, నీకి, నెక్ పెయిన్కి అందరికీ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ ఒక 35,000 మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చామన్నమాట సక్సెస్ఫుల్గా. సో మన దగ్గర సర్జరీస్ కూడా ఉన్నాయి, కానీ చాలామంది మన వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ సక్సెస్ తోటి వస్తున్నారు. సో ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన స్పైనల్ కార్డ్ అనమాట. నెక్ నుంచి థొరాక్స్, లంబార్, సేక్రల్, కాక్సిక్స్. సో దీనిలో చాలామందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ నెక్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్డ్గా నెక్ ఫోన్ చూడడము, వాళ్ళ ల్యాప్టాప్ చూడడము, వాళ్ళ ఎర్గానమిక్ పోస్చర్ ప్రాబ్లమ్స్, దానివల్ల వాళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తాయన్నమాట. సో వాళ్ళు చాలా ట్రై చేస్తారు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అవన్నీ పోస్చర్ కరెక్షన్ చేస్తారు, కానీ అప్పుడు కొంతమందికి క్రానిక్ అవుతాయి అన్నమాట. ఎవరికైతే 6 months to 1 year పెయిన్స్ ఎక్కువ అవుతాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయో క్రానిక్ పెయిన్స్ అంటాం. వాళ్ళు వస్తే మనం ఏం చేస్తామంటే డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాము. ఎవరికైనా చెయ్యంతా లాగుతుంది అంటే దానికి రాడిక్యులర్ పెయిన్ అంటాం అనమాట. సో వాళ్ళకి ఎంఆర్ఐ తీస్తాం, సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ తీస్తాం. సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐలో ఏమైనా చిన్న డిస్క్ ప్రాబ్లం ఉంటే దానికి ఆ డిస్క్ బల్జ్ తగ్గిపోవడానికి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఇస్తాం. సో ఈ ఇంజెక్షన్ ఒకవేళ ఇస్తే కూడా 1 hourలో ట్రీట్మెంట్ అయిపోతుంది. వాళ్ళు 6 months to 1 year వరకు పెయిన్ ఫ్రీగా ఉంటారు. కొంతమంది మనం చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అయితే లైఫ్ లాంగ్ కూడా క్యూర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం డోర్సల్ స్పైన్కి వస్తాం అనమాట. ఇది డోర్సల్ థొరాసిక్ స్పైన్ అంటారు. ఈ థొరాసిక్ స్పైన్లో యాక్చువల్గా చాలా రిబ్స్ సైడ్లో ఉంటాయి కాబట్టి చాలా స్టేబుల్గా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ పెయిన్స్ రావు. కానీ ఇక్కడ కూడా కొంతమందికి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాము, అలాంటి వాళ్ళకి ఈ పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ అంతా స్టిఫ్ అయిపోతుంది వాళ్ళకి రుమటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వాడి తగ్గకపోతే మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్, ఫ్యాసిడ్ జాయింట్ ఇంజెక్షన్స్ అని ఇస్తాము. దాంతో ఆల్మోస్ట్ 50% to 70% పెయిన్స్ రిలీఫ్ అవుతాయి. వాళ్ళు రుమటాలజీ మందుల తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడేమో లంబార్ స్పైన్ అంటారు దీన్ని. సో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా అవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సో ఇక్కడ కామన్గా L4-5, L5-S1లో డిస్క్ బయటి బల్జ్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ 2 బోన్స్ మధ్యలో డిస్క్ వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుంది. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే మనం ఈ సయాటిక్ నర్వ్ ఇక్కడ నుంచి ఇలా మొత్తం కిందకి వస్తుంది, లార్జెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అనమాట. సో ఇది ఇక్కడ ప్రెస్ అయితే ఇదంతా లాగుతుంది, నొప్పి, తిమ్మిరి, నడవలేకపోవడం, పోస్చర్ ప్రాబ్లం అన్నీ వస్తాయన్నమాట. సో ఇలాంటి డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు మనం L4-5, L5-S1 దగ్గర ఎలా ఉందో ఎంఆర్ఐ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎంఆర్ఐలో తెలుసుకున్న తర్వాత ఫస్ట్ సెకండ్ అట్లా మైల్డ్గా ఉంది అంటే వాళ్ళకి మనం లంబార్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్, ఇంట్రాడిస్కల్ పిఆర్పి, ఓజోన్ ఇంజెక్షన్స్ ఇవి ఇస్తే వాళ్ళకి ఒక 6 months, 1 year, కొంతమందికి 2 to 3 years కూడా నొప్పులు తగ్గిపోతాయి. ఆ తర్వాత కొంత ప్రికాషన్స్ ఫాలో అయితే వాళ్ళకి మళ్ళీ నొప్పులు రావు. 4th స్టేజ్లో ఉంటే మాత్రం చాలా సివియర్ పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి మనం స్టిచ్లెస్ స్పైన్ సర్జరీ అని చేస్తాం, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాం. అది చేస్తే టోటల్ క్యూర్ అయిపోతారు అనమాట. అది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు. ఇలా కాకుండా కొంతమందికి ఈ బోనే స్లిప్ అవుతుంది, దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటారు అనమాట. ఈ బోనే స్లిప్ అయిన నరాన్ని ప్రెస్ చేస్తే బాగా నొప్పి వచ్చేస్తుంది. వాళ్ళకి బోన్ మళ్ళీ ఇట్లా పెట్టి దానికి చిన్న రాడ్స్ అండ్ స్క్రూస్ పెట్టి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయాలి, అప్పుడు టోటల్ క్యూర్ అవుతారనమాట. కొంతమంది కింద పడ్డారంటే మెట్ల దగ్గర అట్లా జారి కింద పడితే ఈ లాస్ట్ టిప్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, దాన్ని కాక్సిడైనియా అంటారు. ఇక్కడ వాళ్ళు సరిగ్గా కూర్చున్నప్పుడల్లా నొప్పి వస్తుంటుంది వాళ్ళకి, సో టిప్ ఆఫ్ ది స్పైన్లో. సో వీళ్ళకి ఏంటంటే కొంత కాక్సిక్స్ పిల్లో అని దొరుకుతుంది, అది వాడుకోవాలి. తర్వాత ఇక్కడ హీలింగ్ కోసం అని ఇక్కడ పిఆర్పి ఇంజెక్షన్ కానీ గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం, అప్పుడు కూడా ఇది సెట్ అయిపోతుంది. సో ఈ టోటల్ నెక్ నుంచి బ్యాక్ మొత్తం స్పైన్కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎంఆర్ఐ ఉంది అంటే మా కింద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి వాట్సాప్ పంపిస్తే ఇమేజెస్ మా డాక్టర్స్ టీం చూసి మీకు చెప్తారు. ఇక్కడికి వస్తే కూడా 1 hourలో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అడ్వాన్స్ స్పైన్ అండ్ నీ హాస్పిటల్ని యూజ్ చేసుకోండి, మీ నొప్పులు తగ్గించుకోండి.